విశ్వావసనామ సంవత్సరంలో మరి మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. మిథున రాశి అంటే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 3 పాదాలు మిథున రాశి. రాష్ట్రాధిపతి బుధుడు. ఈ మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటే 14 ఆదాయము, 2 వ్యయము, 4 రాజపూజత, 3 అవమానత. కానీ రాజాయము ఏమి బాగున్నది, రాజపూజత అవమానత బాగున్నది. అని గోచారరీత్యా వీరికి ఏ విధంగా ఉందంటే కొంతవరకు కనుక పరిశోధన చేస్తే నిన్నటి వరకు ఉన్నటువంటి యొక్క 9వ స్థానంలో ఉన్నటువంటి యొక్క శని వాళ్ళ 10వ స్థానంలో వచ్చాడు. అలానే రాహువు 8వ స్థానానికి వెళ్ళడం, గురువు లగ్నంలోకి రావడం, 12 నుంచి లగ్నంలోకి రావడం, వీటి యొక్క ప్రభావంతో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ప్రథమార్థములో, ద్వితీయార్థములో అంటే ప్రథమం 3 మాసాలు, తర్వాత 3 మాసాలు, 6 మాసాల వరకు మధ్యస్థమైనటువంటి యొక్క ఫలితాలతో ముందుకు వెళ్తారని చెప్పవచ్చు మిథున రాశి వారు. అలానే మిథున రాశి వారికి ఆకస్మికమైనటువంటి యొక్క కోర్టుకు సంబంధించినటువంటి యొక్క విషయాలలో కొంచెం చికాకులు జరిగేటువంటి యొక్క సూచన. ఇంకొకటి ఏంటి అంటే ప్రతి ఒక్క పని అనుకుంటారు, ముందుకు వెళ్తారు, కానీ పరిపూర్ణమైనటువంటి యొక్క భావంతో మాత్రం వాళ్ళు చేయలేరు. ఎందుకు అంటే లగ్నములో ఎప్పుడైతే గురువు వస్తాడో మనస్సులో జరిగేదొకటి, చెప్పేదొకటి, చేసేదొకటి ఈ మిథున రాశి వారందరూ కూడా. అలానే మిత్రులతో కానీ బంధువులతో కానీ కలహాలకు దూరంగా ఉండేటువంటి యొక్క విధిగా ఉండవలను. ఆర్థికపరమైనటువంటి యొక్క విషయాల్లో 1-2 మార్లు ఆలోచించి ముందుకు వెళ్ళవలను. నూతనంగా పెట్టుబడులు కానీ నూతన కార్యక్రమాలకు ముందుకు వెళ్ళేటువంటి యొక్క వారందరూ కూడా చాలా ఆలోచించి ముందుకు వెళ్ళవలను. వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి యొక్క వారికి ఒకేసారి కాకపోవచ్చు, తీవ్ర ప్రయత్న లోపం లేకుండా ముందుకు వెళ్ళేటువంటి యొక్క విధిగా ఉండవలను. న్యాయపరమైనటువంటి యొక్క విషయాల్లో కొంతవరకు ఇబ్బందులు జరిగేటువంటి యొక్క సూచన. ప్రత్యేకించి సినీ ప్రముఖులు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి యొక్క వారందరికీ కూడా ఒక సూచన ఏంటి అంటే ఆరోగ్యపరమైనటువంటి యొక్క విషయాల్లో, వాక్కు విషయంలో మిథున రాశి వారందరూ మాత్రం అత్యంత జాగ్రత్త మాత్రం వహించాలి. ఇకపోతే మిథున రాశి వారు విద్యార్థుల విషయానికి వచ్చినా కూడా అనేకమైనటువంటి యొక్క అధికంగా కష్టపడినటువంటి యొక్క ఎడలనే వాళ్ళకి ఫలితం వచ్చింది తప్ప ఆచితూచిగా మాత్రం వదిలిపెట్టవద్దు. మిథున రాశి వారు ప్రయాణాల విషయంలో కూడా ఎక్కువగా అవసరం అనిపిస్తేనే వెళ్ళాలి. అది కూడా ప్రత్యేకించి వారం రోజుల్లో ఉన్నటువంటి యొక్క ప్రాయంలో 2 రోజులు మాత్రం తప్పకుండా పాటించాలి. గురువారం నాడు, శనివారం నాడు ఈ 2 రోజులలో మాత్రం తప్పనిసరి పరిస్థితి వస్తేనే మాత్రమే ప్రయాణాలు వెళ్ళాలి తప్ప లేకుంటే అనూహ్యమైనటువంటి యొక్క కొన్ని ప్రమాదాలు జరిగేటువంటి యొక్క విధిగా మిథున రాశి వారందరికీ కూడా ఉండను. అత్యంత జాగ్రత్త కనుక వహించినటువంటి యొక్కడలా అద్భుతమైన యొక్క ఫలితాలతో ముందుకు వెళ్తారు. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఈ విశ్వావసనామ సంవత్సరంలో 12 నెలల ప్రాయంలో 2 మాసాలు మాత్రం అద్భుతమైన యొక్క ఫలితాలు జరిగేటువంటి యొక్క సూచన. అక్టోబర్ 3 నుంచి మొదలుకుంటే డిసెంబర్ 14 వరకు అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు, శుభ ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క విధిగా మిథున రాశి వారందరూ కూడా ఉందని మనం యథావిధిగా చెప్పవచ్చు.